హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను సాటర్డే రోజు మార్నింగ్ చేసుకున్న పనులు చూపిస్తాను. నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కిటికీలోంచి కొంచెం లైట్గా ఎండ అది పడుతుంది. వెళ్తున్నది బాగా వస్తుందండి మాకు. ఆ రోజు పిల్లలకి క్యారేజ్ కట్టే పని లేదు, హాఫ్ డే వరకే ఉంది. హాలిడేస్ ఇచ్చేస్తారంట, అందుకని కొంచెం లేట్గా లేచి పని మొదలు పెట్టాను. మా వారికి కూడా హాలిడే ఆ రోజు. అయ్యో, దేవుడి సామాన్లన్నీ తోమేసి బొట్లు పెట్టుకున్నాను. డిష్ వాషర్లో కూడా నైటే వేసేసాను. తోమే అంట్లుంటే తోమేసి మిగతా అన్నీ డిష్ వాషర్లో పెట్టాను. నాకు దీనిలో ఎక్కువైపోతుంది క్యారేజీలు అవి ఉండటం వలన. ఓన్లీ క్యారేజీలు, స్టీల్ ఐటమ్స్ వరకు పెట్టాను, మిగతాయి తోమేసి పెట్టా. లేచి బ్రష్ చేసి పని మొదలు పెడదామని మొదలుపెట్టాను. వీడియో తీసుకుంటా చేద్దామని. మా మిద్దె తోటలో 2 బీరకాయలు, కొంచెం దొండకాయ, ఒక వంకాయ, గోంగూర కోసుకొచ్చాను. ఆ ముందు రోజు వాటర్ పోసేసి వస్తా గోంగూర కోసుకొచ్చాను. ఈరోజు పప్పు గోంగూర చేద్దామని పొయ్యి మీద పప్పు పెట్టాను. పప్పు ఉడుకుతూ ఉండగా గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసాను, కొంచెం పులుపు ఉంటుందో లేదని. కారం, సాల్ట్ తర్వాత యాడ్ చేస్తాను. పప్పు అయితే చపాతీలో కూడా పనికొస్తుంది కదా అని పప్పు గోంగూర చేశాను. ఏం చేస్తున్నారండి? హాలిడేస్కి వెళ్ళారా ఊర్లో ఏమన్నా మీరు కూడా? మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి. మా వారికి డ్యూటీలు ఉన్నాయి, ఆఫీస్ ఉంటుంది కదా, అందుకని వెళ్ళలేదు. చపాతీలోకి బీట్రూట్ మిక్సీ పట్టేసి మొన్న ఓన్లీ జ్యూస్ వరకు వేసాను పిండిలో. అలా కాకుండా ఈసారి పల్పు కూడా వేసేద్దామని చెప్పి చేస్తున్నాండి. బాగా టేస్ట్గా ఉన్నాయి చపాతీలు మాత్రం, చాలా మెత్తగా వస్తున్నాయి. అది గోధుమ పిండి, ఓట్స్ కలిపి పట్టించేసాను. గోధుమలను ఓట్స్ కలిపి మళ్ళీ దాంట్లో కొంచెం జొన్న పిండి కూడా కలుపుతున్నాను. కలిపి బీట్రూట్ మొత్తం మిక్సీ పట్టిందంతా వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి చపాతీ పిండి కలిపాను. ఈలోపు పప్పు అవుతుంది. మా పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మేము ఎక్కడికి వెళ్ళలేదు ఊరు. మా వారు ఎక్కడికి వెళ్ళరు, ఆయన డ్యూటీలు ఉంటాయి. నేను క్యారేజ్ కట్టాలి. అందుకని పప్పు మెదుపుతున్నాను. పప్పు అవ్వగానే చపాతీ చేసేస్తే వాళ్ళు 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. సాల్ట్ చాలలేదని సాల్ట్ వేస్తున్నాను. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయండి? లైక్ చేయటం మర్చిపోతున్నారు, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను బీట్రూట్ సరిగ్గా తిన్నాను, అందుకని చపాతీ పిండిలో కలిపేస్తున్నాను. పిల్లలకు కూడా మంచిది కదా, వాళ్ళు క్యారెట్ బీట్రూట్ తింటారు, కర్రీ కూడా. పప్పు మెదిపేసాను, తాలింపు పెట్టేస్తే పప్పు పని అయిపోతుంది. ఆ చిన్న కళాయి 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను. మా ఊరు సంక్రాంతికి పెడతారండి, ఇక్కడ సంక్రాంతి బాగా చేస్తారు. ఈ సంవత్సరం కొత్తగా పెట్టారండి అమ్మవారిని. ఇంతకుముందు గుళ్ళో చేసేవాళ్ళు పూజలు, గుడిగానే ఇంకా విడిగా ఇంటి దగ్గరలో పెట్టారు. చాలా బాగా చేస్తున్నారండి, అన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టారు. పప్పు చూసారా ఎలా ఉందో, మంచి కలర్ఫుల్గా ఉంది. గోంగూర పప్పు బాగుంటుంది. కుక్కర్లో నుంచి తీసేసి గిన్నెలో పెడదామని పప్పు, అది కొంచెం వాటర్ ఉంటే కనుక మళ్ళీ సద్దాసన వస్తుందని చెప్పి వేడి చేసి పప్పు దాంట్లో వేసాను. జొన్న జావ కాస్తున్నాను రోజు రాగి జావ కానీ జొన్న జావ కానీ ఏదో ఒకటి కాస్తాను. చపాతీ చేసేసి పిల్లలకి పెట్టేసాను, ఆల్రెడీ వెళ్ళిపోయారు. మా వారికి చేస్తున్నాను.
ఓ పక్కనేమో జొన్న జావ కాగుతుంది, దాంట్లో పెరుగు మజ్జిగ చేసేసి పోసి కొంచెం ఉల్లిపాయలు వేసేస్తాం. మా వారు తింటారు. మా వారు తీసుకెళ్ళి దింపారు. ముందు బాబుని దింపొచ్చారు, తర్వాత పాపని దింపారు. పాప రోజు వ్యాన్కి వెళ్తుంది, వాడేమో ఆటోకి వెళ్ళిపోతాడు. సెలవు రోజు అన్నా మమ్మల్ని తీసుకెళ్ళవా బండి మీద అని చెప్పి మా పాప గోల్ చేసింది. వాళ్ళ డాడీని వాకింగ్కి వెళ్ళొచ్చి తీసుకెళ్ళారు. ఇద్దరిని దింపొచ్చారు. వస్తా ఫీజు కూడా కట్టేసాం. మంత్లీ ఇంతని ఫీజు కట్టేసేస్తామండి స్కూల్లో, ఒకేసారి కట్టలేమని. 8:30 అవుతుంది. ఇంకా మా వారికి టిఫిన్ పెట్టాలి. నేను పెసలు అవి రోజు మొలకలు పెడతాను. కీర కొన్ని పెసలు, పప్పు, చపాతి ఈరోజు టిఫిన్. మా వారు నేను టిఫిన్ చేసేసాము. తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, మేడం ఈరోజు వెళ్ళిపోతున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యారని. నేను అంతకుముందు వాలంటరీగా చేసేదాన్ని, 5 years చేశాను. మేడం చాలా కలిసిపోయేవాళ్ళండి, చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. మా మేడమ్స్, సార్లు అందరూ బాగా హెల్ప్ చేసేవాళ్ళు, మాతో కలిసి ఉండేవాళ్ళండి బాగా. వాళ్ళు ఆ సార్లు మేము వాలంటీర్స్ అనే తేడా లేకుండా వర్క్ విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేసేవాళ్ళు. మా స్టాఫ్ అందరూ చాలా మంచివాళ్ళండి, చాలా బాగా ఉండేవాళ్ళము. గడిచిపోయిన రోజు చాలా మంచివండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి మర్చిపో.